భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ మధ్య ఐసీసీ ప్రకటన. ఆందోళనలో ఫ్యాన్స్. టీ20 ప్రపంచకప్ -2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్, రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఈ క్రమంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మార్చి 8 ఆదివారం ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. అంపైర్లు వీరే. టీమిండియా, కివీస్ ఇండ్ వర్సెస్ ఎన్జెడ్ ఫైనల్ మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్, అలెక్స్ వార్ఫ్లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరూ ఇటీవల సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు. ఆ రెండుసార్లు గెలిచిన. ఇదిలా ఉంటే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనళ్లలో అంపైర్గా పనిచేసిన అనుభవం ఇల్లింగ్వర్కు ఉంది. వన్డే వరల్డ్ కప్ -2023, టీ20 ప్రపంచకప్ -2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ఫైనల్స్లో ఆయనే అంపైర్. అయితే 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆందోళనలో అభిమానులు. కారణం ఇదే. అయితే 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను, 2025లో దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ ఇల్లింగ్వర్, అదే వేదిక అహ్మదాబాద్ పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన గత టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల రికార్డు చాలా పేలవంగా ఉంది. ఎందుకంటే టీం ఇండియా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కివీస్పై గెలవలేదు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్కు భారత జట్టు చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్తో తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్ -2026లో భారత్, న్యూజిలాండ్ ఫైనల్కు అంపైర్లు వీరే. కుడి చూపుడు వేలు ఆన్ ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్వర్, అలెక్స్ వార్ఫ్. కుడి చూపుడు వేలు థర్డ్ అంపైర్ అల్లావుద్దీన్ పలేకర్. కుడి చూపుడు వేలు ఫోర్త్ అంపైర్ అడ్రియాన్ హోల్డ్స్టక్. కుడి చూపుడు వేలు మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్.